హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు శృతి స్టాక్స్ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో పాటుగా ఫస్ట్గా నిఫ్టీ చూద్దామండి. అయితే ముందుగా మనం ఏ రోజైతే ఫ్రైడే మనం ఎలా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే మాదిరిగా మనకి ఇక్కడ జోన్ అయితే మనకి రిప్రజెంట్ అవుతుందండి. ఎక్కడైతే మనకి ఎక్కువగా రిజెక్షన్స్ అయితే ఇస్తాయో మీరు ఈ విధంగా ఒక్కొక్క బాక్స్ని అయితే మీరు ఫ్రేమ్ చేసుకుంటే ఈరోజు కూడా మనకి సేమ్ ఏరియా దగ్గర ఒక రిజెక్షన్ అనేది మనం చూసామండి. సో ఇది మనకి ఖచ్చితంగా ఒక జోన్ ఏరియాని అవుతుంది. సో ఈ జోన్ని మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసినట్టయితే లైక్ దిస్, ఈ విధంగా ఎక్స్టెండ్ చేసినట్టయితే రేపటి అనాలిసిస్లో మనం ఏ విధంగా చూసుకోవాలి. ఒకవేళ మనకి మార్కెట్ 22,500 అలాగే 520, 530 ఈ ఏరియాలో కనుక మనకి ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 22,570కి వచ్చిన తర్వాత రిజెక్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తుందండి. ఎవరైనా అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక డిప్ వచ్చిన తర్వాత మాత్రమే, అంటే ఒక రిజెక్షన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు అప్ సైడ్ ప్లాన్ చేసుకుని అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఈ ఏరియాలో మీరు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ విధంగా 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఒక బిగ్ బార్ క్యాండిల్, అంటే ఒక సూపర్ క్యాండిల్తో బ్రేక్ ఇచ్చి పైన సస్టైన్ అయితే మాత్రమే అప్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఆరెల్స్ మనం చూద్దామండి డౌన్ సైడ్ కూడా. ఒకవేళ ఈ ఏరియాలో మనకి స్లైట్గా 20-30 పాయింట్స్లో ఓపెనింగ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ దిస్ వన్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. మస్ట్ అండ్ షుడ్గా 22,570 ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ అయితే మనం ఖచ్చితంగా చూస్తామండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మనకి సెకండ్ దిస్ వన్ అండి 22,620 అనేది మనకి అప్ సైడ్ సెకండ్ టార్గెట్ కూడా ఉంటుంది. అలాగే మనం డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మనకి ఈ ఏరియాలో వచ్చి డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ టార్గెట్ షుడ్ బి దిస్ వన్ అండి 22,439 అవుతుంది. లేదు ఇది కూడా మీకు బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మనకి సెకండ్ టార్గెట్ అనేది దిస్ వన్ అండి ఇది అవుతుంది 22,380 అనేది మనకి సెకండ్ టార్గెట్ అవుతుంది. సో మార్కెట్ అయితే ఇంత దాకా దాటి కిందకి వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మార్కెట్ మీరు చూసుకుంటే ఈ బాక్స్లోనే రన్ అవుతూ ఉందండి మార్కెట్. సో 2 డేస్ మనకి స్ట్రక్చర్ చూస్తే కనుక ఈ విధంగా ఉంది. ఈ రోజు కూడా మీరు చూస్తే డ్రాగన్ ఫోల్లో మనకి ఒక స్ట్రక్చర్ అనేది మనం చూడొచ్చు. సో రేపటి మార్కెట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దిస్ వన్ ఈ ఏరియా వరకు వచ్చి ఖచ్చితంగా అయితే మనకి రిజెక్షన్ ఇస్తుంది. సో నెక్స్ట్ గోయింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మొన్న మనం ఏదైతే చెప్పుకున్నామో ఒక జోన్ అనేది ఏదైతే ఉందో అదే జోన్కి రెస్పెక్ట్ ఇచ్చిందండి. మన జోన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మీరు ఈ రోజు చూస్తే నెమ్మదిగా మార్కెట్ అనేది రికవరీ ఇస్తూ పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఎక్కడ అయితే జోన్ ఉందో జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఎక్స్టెండ్ చేస్తున్నానండి. ఈ జోన్ని ఎప్పుడైతే ఒక బిగ్ బార్ క్యాండిల్తో, అంటే ఒక సూపర్ క్యాండిల్తో మనకి బ్రేక్ ఇచ్చి పైన సస్టైన్ అయిందో, సో కొద్దిగా బ్యాక్కి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా నుంచి ఎక్కువగా రిజెక్షన్స్ అనేవి మనం తీసుకున్నామండి. సో ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ చేసి పైన సస్టైన్ అయిందో రేపటి మార్కెట్లో మీకు 48,350 or 370 ఈ ఏరియాలో, అంటే ఈ జోన్కి పైన మాత్రమే మార్కెట్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ టార్గెట్ అనేది 48,460 ఉంటుంది. అంటే మనకి ఇన్ బిట్వీన్ 48,320కి పైన మాత్రమే మార్కెట్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ అనేది 48,462 ఉంటుందండి. సో ఇది కూడా బ్రేక్ చేసి సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ అనేది ఖచ్చితంగా మార్కెట్ దీనికి రెస్పెక్ట్ ఇస్తుందండి. 48,600కి ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఆ పైన ట్రయల్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు మార్కెట్ 48,350 ఈ ఏరియా ఏదైతే జోన్ ఏరియా ఉందో జోన్ ఏరియాని బ్రేక్ చేసిందంటే మనం మళ్ళీ అగైన్ ఫాల్ అనేది ఇందులో చూడొచ్చండి. ఇక్కడ మీకు డౌన్కి వచ్చి ఫస్ట్ టార్గెట్ షుడ్ బి హియర్ అండి 48,195. సో ఇది కూడా మీకు క్రాస్ అయ్యి కిందకి వస్తే దిస్ ఈజ్ వన్ సెకండ్ టార్గెట్ అవుతుంది. మార్కెట్ ఇంత దాకా అయితే వచ్చి పడిపోతుంది, బట్ మన లెవెల్స్ డ్రా చేసుకోవాలి కాబట్టి ఈ జోన్ అయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్రాస్ అయితే మాత్రం మళ్ళీ మనం అగైన్ ఇందులో ఫాల్ చూడొచ్చు. కమింగ్ టు స్టాక్ బజాజ్ ఫైనాన్స్ చూద్దామండి. సో బజాజ్ ఫైనాన్స్లో చూస్తే కనుక ఒక మంచి బుల్ రన్ అనేది మనం ఈరోజు చూసామండి. సో ఫస్ట్ క్యాండిల్లోనే మనకి ఇంచుమించు 8,380 నుంచి 8,500 అంటే 150 పాయింట్స్ రన్ అనేది ఇంచుమించుగా మనకి ఫస్ట్ క్యాండిల్లోనే ఇచ్చిందండి బజాజ్ ఫైనాన్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దిస్ వన్ కూడా ప్యారలల్గా మనకి బిగ్ క్యాండిల్స్ అనేవి ఫస్ట్ క్యాండిల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కువగా బజాజ్లోని మనం చూస్తూ ఉంటామండి. సో అయితే రేపటి సినారియో మీకు ఏ విధంగా చూసుకోవచ్చు అంటే కొద్దిగా దీన్ని మనం వెనక్కి వెళ్తే కనుక చూడండి
ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి ఎక్కువగా రిజెక్షన్స్ అనేవి మనం తీసుకోవడం అనేది చూస్తున్నామండి ఇందులో. దిస్ వన్ హియర్ అంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసినప్పటికీ మార్కెట్ 3-4 డేస్ కన్నా ఎక్కువ సస్టైన్ అవ్వలేకపోయిందండి. అగైన్ మళ్ళీ కిందకే వచ్చింది. ఈ ఏరియాని బ్రేక్ చేసిన సేమ్ డే అగైన్ మళ్ళీ సేమ్ డే. సో ఈ రోజు అయితే మనకు ఈ లెవెల్ని దాటి మార్కెట్ అనేది కొద్దిగా పైన క్లోజ్ ఇవ్వడం చూసాం కాబట్టి ఖచ్చితంగా మేము అనుకునేది ఏంటంటే కొద్దిగా మనకి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రేపు బజాజ్ ఫైనాన్స్లో అని అనుకుంటున్నాం. సో మనకి లెవెల్ ప్రకారం చూసుకోవాలంటే 8,580 ఆర్ 8,600 ఇన్ బిట్వీన్ 20 పాయింట్స్లో ఆర్ 15 పాయింట్స్లో మనకి గ్యాప్ అప్ ఇస్తే కనుక మనకి సింగిల్ క్యాండిల్లోనే మనకి ఫస్ట్ టార్గెట్ అనేది కొట్టేస్తుందండి. మనకి 8,636 నో డౌట్ అండి. రేపు ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే కనుక ఫస్ట్ క్యాండిల్లోనే మనకి ఇది బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ మనకి ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ క్యాండిల్లో బ్రేక్ అయితే కనుక మీరు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ టార్గెట్ అండి, 8,728. బట్ ఈ లెవెల్ అనేది మనకి ఒక సూపర్ క్యాండిల్తో బ్రేక్ అయితే మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు 8,580 ఆర్ 8,070 ఇన్ బిట్వీన్లో మీకు కనుక ఓపెన్ అయితే మార్కెట్ మనకి 8,490 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్ అవుతుందండి. అలాగే మీకు దిస్ వన్ సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది. సో మార్కెట్ అయితే ఇంత దాకా ఏం పడిపోదు. సో మీన్ వైల్ ఈ ఏరియా ఏదైతే బ్లూ కలర్లో మీకు కనిపిస్తుందో ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం ఫాల్ చూడొచ్చు. ఈ లెవెల్ని కూడా మార్కెట్ క్రాస్ చేస్తే మేబీ చూడండి ఒకే రోజులో మనకి ఇంచుమించుగా 8,600 నుంచి 8,300 330 పాయింట్స్ రన్ అనేది మనం అప్ అండ్ డౌన్ చూసాము. సేమ్ సినారియో మనం చూస్తే కనుక ఈ లెవెల్ని క్రాస్ చేయలేక మార్కెట్ మళ్ళీ కిందికి వస్తే కనుక ఖచ్చితంగా మనకి సెకండ్ టార్గెట్ 8,275 మళ్ళీ టచ్ చేసే ఛాన్సెస్ అనేవి ఇందులో ఉన్నాయండి. అండ్ కమింగ్ టు బీటీసీ లెవెల్స్ అయితే మేము ఆల్రెడీ మేము పెట్టి ఉంచామండి. సో బీటీసీ లెవెల్స్కి మార్కెట్ చాలా రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ లెవెల్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఏదైతే మీకు బ్లూ లైన్ కనిపిస్తుందో 85,000 నుంచి 82,300 ఇన్ బిట్వీన్లోనే మనకి మార్కెట్ అనేది ఈ 3,000 పాయింట్స్లోనే మనకి ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉందండి. ఒక సూపర్ క్యాండిల్ ఇచ్చినప్పటికీ దీన్ని బ్రేక్ చేసి అయితే మనకి పైకి వెళ్ళలేకపోయింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ దిస్ డే కూడా మనకి ఇక్కడే మార్కెట్ ఉంది. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా బీటీసీలో ప్లాన్ చేసుకుంటే 82,300 ఖచ్చితంగా అయితే టచ్ చేస్తుంది. ఆ పైన మళ్ళీ మనకి బుల్ మనం చూడొచ్చు 85,000 దాకా. సో అయితే ఇందులో మీరు చేయవలసింది ఏంటి అంటే ఎక్కడైతే డిప్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీన్ వెల్ ఈ ఏరియా చూడండి, దిస్ వన్ ఏదైతే నేను మీకు ఇప్పుడు బ్లాక్ లైన్ డ్రా చేశానో 83,780 దగ్గర. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ డిప్ అయింది. కాబట్టి ఈ ఏరియాలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మీన్వేల్ మీరు ట్రెడిషనల్గా పొజిషనల్ ట్రేడ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే కనుక 82,000 క్రాస్ చేస్తే మనకి ఇంకొక 3,000 పాయింట్స్ మనకి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు 85,000 క్రాస్ చేసిన మనకి పొజిషనల్ ట్రేడ్స్ అప్ సైడ్ మీద ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ 3,000 పాయింట్స్లోనే మార్కెట్ ఖచ్చితంగా ట్రేడ్ అవుతుంది. ఇది ఈ రోజుకి మాత్రం మీరు ట్రేడింగ్ వ్యూలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం.